హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రామావత్. జెడి లక్ష్మీనారాయణ ఇదొక పేరు కాదు, ఇదొక బ్రాండ్. ఎస్, నిజంగా మీరు విన్నది నిజమే. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో జెడి లక్ష్మీనారాయణ గారికి ఉన్న ఫాలోయింగ్ రాజకీయ నాయకుల్లో అంటే రాజకీయాలు అతీతంగా మరెవరికి లేదంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ చదువుకున్న వాళ్ళు చేసే రాజకీయాలను ఇష్టపడేవారు జేడి లక్ష్మీనారాయణ గారిని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అంటే అందరి రాజకీయాలు ఒక రాక ఉంటాయి, అంటే జేడి లక్ష్మీనారాయణ గారి రాజకీయాలు ఒక రా ఉంటాయి. ఎందుకంటే ఈయన ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, అలాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తారు. రూపాయి లంచం ఇవ్వడం కానీ, అదే ఓటుకు నోటు ఇవ్వడం కానీ, లేకపోతే మద్యం బాటిల్ పంచడం కానీ, అలాగే బిర్యానీ తినిపించడం కానీ, ఇలాంటి ఏవి చేయరు జేడి లక్ష్మీనారాయణ గారు. అందుకే ఆయన్ని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు. ఈవెన్ రాజకీయాల్లో రావాలనుకుంటున్న చాలామంది యువకులు ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అంత మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి జేడి లక్ష్మీనారాయణ గారు. ఎస్, అలాంటి వ్యక్తి మొన్నటి వరకు మళ్ళీ జనసేన పార్టీకి వెళ్తారు, అండ్ అలాగే టీడీపీ పార్టీకి వెళ్తారు, లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి రకరకాల వార్తలు అయితే వచ్చాయి, రకరకాల న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి జేడి లక్ష్మీనారాయణ గారికి సంబంధించి. ఆల్ ఆఫ్ సడన్ జేడి లక్ష్మీనారాయణ గారు ఒక కొత్త పార్టీని ప్రకటించారు. నిన్న జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి ఆయన కొత్త పార్టీని ప్రకటించడం జరిగింది. సో ఇది ప్రకటించిన తర్వాత నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. లైక్ అంటే పార్టీ ప్రకటించి పార్టీ పెట్టడం చాలా ఈజీ, బట్ గెలవడం అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు గెలవడం అంటేనే గగనమయ్యేలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే అక్కడ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టు అక్కడ రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. ఎత్తుకు పై ఎత్తులు, అలాగే విమర్శకి ప్రతి విమర్శ, ఇలా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అండ్ జస్ట్ కేవలం 3 నెలలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఇంకా టైం ఉంది రాజకీయాలకు, అంటే ఎలక్షన్స్కు. ఈ 3 నెలలు ఏం చేసినా ఈ 3 మంత్స్లోనే చేయాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ ప్రకటించి గెలుస్తారని నమ్మకం ఉందా అంటే అంటే జేడి లక్ష్మీనారాయణ గారు గెలవాలి అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే జేడి లక్ష్మీనారాయణ గారు గెలవాలంటే ఏం చేయాలి అన్నది ఒకసారి నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి. అంటే ఈ రకంగా జేడి లక్ష్మీనారాయణ గారు చేస్తే ఏమన్నా గెలుస్తారేమో అని. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఈ పాయింట్స్ కొన్ని గ్రహించాను. సో ఆ పాయింట్స్ని కనుక మనం ఒకసారి విశ్లేషించుకుంటే, ఫస్ట్ జీరో బడ్జెట్ పాలిటిక్స్. జేడి లక్ష్మీనారాయణ గారు నాకు తెలిసి మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్కి దూరంగా ఉంటేనే మీరు గెలవగలరు, లేకపోతే మీ పార్టీ అభ్యర్థులు గెలవగలరు. ఈనాటి కాలంలో, నేటి కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఓటుకి నోటు ఇవ్వకుండా ప్రజలు కూడా ఇంటి నుండి బయటకు వచ్చి ఓటు వేయని పరిస్థితి ఉంది ఇవాళ. ఈవెన్ బహిరంగానే మీడియా ఛానల్స్కి వచ్చి చెప్తున్నారు, మాకెవరు డబ్బులు ఇవ్వలేదు, మేము ఓటు వేయము అని చెప్పేసి. సో ప్రజలు కూడా ఓటుకి నోటు అనే ఈ అంశం మీద చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారు. మాకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటేస్తామన్న స్థితిలో ఉన్నారు ప్రజలు. సో ఇలాంటి తరుణంలో మీరు నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను, నేను అసలు డబ్బులే ఇవ్వను, అసలు నేను మందే పంచను, అసలు నేను బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వను, నేను ప్రలోభ పెట్టను, ఇలాంటి కామెంట్స్ మీరు చేస్తే, లేకపోతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీరు చేస్తే ఖచ్చితంగా మొదటికే మోసం వస్తుంది. దానికి బెస్ట్ ఉదాహరణ మీరు లాస్ట్ టైం ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోవడమే. మీరు కంటెస్ట్ చేశారు, నిజంగా చాలామంది అనుకున్నారు ఖచ్చితంగా జేడి లక్ష్మీనారాయణ గారు గెలుస్తారు, ఆయన గొప్ప మేధావి, ఆయనకున్న లోక పరిజ్ఞానం కావచ్చు, లేకపోతే ఆయనకున్న ఇన్ఫర్మేషన్, ఆయనకున్న నాలెడ్జ్ మరొకరికి లేదు, ఖచ్చితంగా వైజాగ్ ప్రజలు ఆయన్ని ఎంపీగా గెలిపిస్తారని చెప్పేసి అందరూ భావించారు. బట్ ఏమైంది, అక్కడ మీకు మొత్తం రివర్స్ అయిపోయింది. అంటే మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేశారు, బట్ అక్కడ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, సో మీరు ఓడిపోయారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. మరి ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ మళ్ళీ మీరు చేస్తానంటే నిజంగా వర్కౌట్ అవుతుందా చూడాలి. మీ ఆలోచన అయితే జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద ఉంది, బట్ ప్రజల ఆలోచన ఒకలా ఉంది ఇప్పుడు.
దాన్ని మీరు ఎలా మారుస్తారన్నది ఒక క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, రాజకీయాల్లో మనం గెలవాలి అని అనుకునే దానికంటే కూడా ఎదుటివాన్ని ఓడించాలనుకునే దానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తేనే గెలుస్తారు. నిజం, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు మొత్తం ఈ కన్నింగ్ మైండ్, లేకపోతే కొంచెం ఈ రౌడీజం మైండ్, లేకపోతే కొంచెం ఈ రాక్షసత్వ మైండ్, ఇలాంటివి ఉంటేనే ప్రస్తుత రాజకీయాల్లో నెగ్గుకు రాగలం. మీలాగా సాఫ్ట్గా ఉండి నేను ప్రజల తరపున పోరాడతాను, లేకపోతే ఈ ప్రజలు సంక్షేమం గురించి నేను పోరాడతాను, ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే మటుకు జనాలు కూడా అంత యాక్సెప్ట్ చేయట్లేదు సార్. బయట మీరు ఒకసారి చూడండి, జనాలు చాలా మారిపోయారు. వాళ్ళకి కావాల్సింది మాస్ లీడర్స్, వాళ్ళకి కావాల్సింది తిట్టే లీడర్స్. ఎదుటి వాళ్ళని తిడుతుంటే వాళ్ళు సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టి గొప్పగా చెప్పుకుంటారు, అదిరా మా నాయకుడు అని. అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. నీ అమ్మ, నీ ఆలి, నీ అక్క అని తిడితేనే ఇప్పుడు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అంతే తప్ప అలా మాట్లాడకూడదు, మన రాజకీయాలకి వ్యతిరేకం అలా తిట్టకూడదు అని చెప్తే మిమ్మల్నే పక్కన పెడతారు. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. సో అది కూడా మీకు ఒక పెద్ద సవాలే. అలాంటి కన్నింగ్ మైండ్ మీకు లేదు. మీరేమో చాలా హుందాగా రాజకీయాలు చేసే వ్యక్తి. మరి ఇంత హుందాగా రాజకీయాలు చేసే వ్యక్తి ఇలాంటి కన్నింగ్ మైండ్ ఉన్న రాజకీయ నాయకులతో ఎలా నెగ్గుకు రాగలరు? అది కూడా క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మార్క్ వచ్చేసి, ఎడాపెడా హామీలు ఇచ్చేయాలి సార్. నాకు తెలిసి మీరేమో చాలా సాఫ్ట్గా చెప్పారు, ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే ప్యాకేజీ కావచ్చు, ఇవేమి మన రాష్ట్రానికి రాలేదు, వాటి కోసం నేను స్టాండ్ తీసుకుంటాను అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. బట్ ప్రజలకు కావాల్సింది అవి కాదని చెప్పేసి ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ప్రత్యేక హోదా రాకున్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు, ప్రత్యేక ప్యాకేజ్ రాకున్న వాళ్ళకి పెద్ద ఇబ్బందే లేదు. కాకపోతే వాళ్ళకి రావాల్సిన మంత్లీ ఈ ఏదైతే అమౌంట్ ఉందో అది వాళ్ళకి వచ్చేస్తే చాలు. వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు కూడా. ప్రత్యేక హోదా అక్కర్లేదు, అలాగే ప్రత్యేక రైల్వే జోన్ అక్కర్లేదు, అలాగే ప్యాకేజ్ అక్కర్లేదు, ఇంకోటి ఏది అక్కర్లేదు. వాళ్ళు మటుకు నెలకి నాకు ఇంత వచ్చిందా, ఆ పథకం ద్వారా డబ్బులు వచ్చాయి, ఈ పథకం ద్వారా డబ్బులు వచ్చా, ఓకే నాకెంత వస్తుంది అనేదే చూసుకుంటున్నాడు తప్ప రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎవరు మాట్లాడడం లేదు. అలాంటిది పరిస్థితుల్లో మీరు వచ్చి నేను పోరాటం చేస్తాను, అవన్నీ నేను సాధిస్తానంటే ప్రజలు దాన్ని ఎందుకు నమ్ముతారు, ఎలా యాక్సెప్ట్ చేస్తారన్నది క్వశ్చన్ మార్క్. ఇంకొకటి, ఈ హామీలు అనేది కూడా మీరు ఈ నమ్మశకం కానీ హామీలు కానీ, నెరవేర్చలేని హామీలు కానీ ఇస్తేనే ప్రజలు నమ్ముతారు. ఇక్కడ మీరు ఇప్పుడున్న ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ కావచ్చు, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, వాళ్ళు 4,000 పెన్షన్ అంటే మీరు 5,000 అనాలి, వాళ్ళు 5,000 అంటే మీరు 6,000 అనాలి, మీరు 6,000 అంటే వాళ్ళు 7 అంటే మీరు 8 అనాలి. ఇలా చెప్తేనే, అంటే వాళ్ళకంటే ఎక్కువగా నేను ఇస్తానంటేనే జనాలు నమ్ముతారు తప్ప, ఇప్పుడు 5,000 నేను ప్రకటించేస్తే ఆర్థిక భారం పడుతుంది, లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ నేను సమకూర్చాలి, ఇలాంటి ఆలోచనలు అన్నీ చేసి మీరు సాఫ్ట్గానే, అంటే ఏదో మీ విద్యావంతులందరూ కలిసి కూర్చొని, మేధావులందరూ కలిసి కూర్చొని రాష్ట్ర భవిష్యత్తు కొరకు కొంచెం ఏమన్నా ఈ స్కీమ్స్ ఇవన్నీ తీసుకొస్తారు కదా, అవి కూడా ఏవి పని చేయవు. వాళ్ళకి ఇంట్లో కూర్చున్న వాడికి మీరు కూర్చున్న దగ్గరే అన్నీ వస్తాయని చెప్పండి, ఖచ్చితంగా అన్ని ఓట్లు మీకు గుద్దిపడేస్తారు. బట్ ఇక్కడ మీరు చెప్తున్న మాటలు ఎలా జనాలు రిసీవ్ చేసుకుంటారు, మీరు ఇచ్చే హామీలు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీరు KG to PG నేను ఉచితంగా నేను చదివిస్తాను మీ పిల్లల్ని, ప్రయోజకుల్ని చేస్తాను మీ పిల్లల్ని అని చెప్పినా జనాలు ఎవరు నమ్మడం కాదు, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు. మాకెందుకు KG to PG మాకెందుకు అనుకునే స్టేజ్లో ఉన్నారు జనాలు. అలాగే మీకు చిన్న ఫీవర్ నుండి పెద్ద క్యాన్సర్ వరకు నేను ఉచితంగా వైద్యం అందిస్తానని చెప్పినా జనాలు నమ్మరు. అంటే నాకెందుకు, అది నాకేమవసరం అన్న స్టేజ్లోనే ఉంటున్నారు తప్ప, అనే ఆ ఆలోచనలోనే ఉంటున్నారు తప్ప, అరే ఇప్పుడు పిల్లలు KG to PG చదివిస్తా అంటున్నారు, అది పిల్లల భవిష్యత్తుకు పనికి వస్తుంది, లేకపోతే వైద్యం ఉచితంగా ఇస్తా అంటున్నారు, అది మన ఆరోగ్యానికి బాగు చేస్తుంది, ఇలాంటి ఆలోచన ఏ ప్రజలకి లేదు సార్. మాకు నెలకు ఎంత వస్తుంది, ఈ స్కీమ్ ద్వారా ఎంత వస్తుంది, ఈ స్కీమ్ ద్వారా ఎంత వస్తుంది అన్నదే ఆలోచిస్తున్నాడు తప్ప, ఇలా మీరు
కేజీ టు పీజీ కానీ, ఫ్రీ మెడికల్ కానీ, లేకపోతే ఇంకొకటి గురించి, ప్రత్యేక హోదా గురించి, ప్యాకేజ్ గురించి, లేకపోతే మంచి క్యాపిటల్ గురించి, ఇలాంటి వాటి గురించి ప్రజలకు ఆలోచనే లేదు. సో మీరు ప్రకటించబోయే హామీల మీద కూడా ఎలాంటి ప్రభావం చూపుతుందో, దాన్ని జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో కూడా అదొక క్వశ్చన్ మార్క్. ఇంకో క్వశ్చన్ మార్క్ ఏంటంటే క్యాండిడేట్స్. మీరు క్యాండిడేట్లని ఎలా సెలెక్ట్ చేస్తారన్నది కూడా క్వశ్చన్ మార్కే సార్. మీరేమో నాకు తెలిసి మీరు మంచి మేధావి విద్యావంతులు కాబట్టి యువతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆ యువతలో కూడా బాగా చదువుకున్న వాళ్ళు, బాగా లోక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, అలాగే ప్రజల పట్ల మంచి అవగాహన ఉన్నవాళ్ళు, మంచి పరిపాలన చేయాలనుకున్న యువతి యువకుల్ని మీరు సెలెక్ట్ చేస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. బట్ మీలాగే ఇంకొక పార్టీ వాళ్ళు, అంటే ఇతర పార్టీ వాళ్ళు అంత విద్యావంతుల్ని కానీ అలాంటి వాళ్ళని ఎందుకు దింపుతారు? వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు? ఎందుకు ఉంచుతారు అలాంటి వాళ్ళని? ఆ పక్క పార్టీ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు రాజకీయాల్లో ఆల్రెడీ ఆరితేరిన వ్యక్తులు, అనేక కేసులు మీదున్న వ్యక్తులు, వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్న కొందరు నాయకులు కూడా. సో ఇలాంటి వ్యక్తులు మీకు ఆపోజిట్గా కంటెస్ట్ చేయబోతున్నారు. అవసరమైతే వాళ్ళు ఎంత దాకైనా తెగించే వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని, ఈ విద్యావంతుల్ని పోటీగా నిలబెట్టడం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ప్రస్తుతం చూస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఎవరన్నా నార్మల్ పర్సన్ పోటీ చేస్తేనే పరిగెత్తించి కొట్టిస్తున్న పరిస్థితులు జరుగుతున్నాయి ప్రస్తుత కాలంలో. ఇలాంటి పరిస్థితులలో మీరు విద్యావంతుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళని నిలబెట్టి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేపిస్తే, వీళ్ళు ఈ విద్యావంతులు ఎవరైతే మీ పార్టీ నుండి పోటీ చేయబోతున్నారో వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఆరితేరి రౌడీయిజం, గుండాయిజం ఇవన్నీ చేస్తున్న వ్యక్తుల్ని ఎలా తట్టుకోగలరు అన్నది ఇదొక క్వశ్చన్ మార్క్. ఇంకో క్వశ్చన్ మార్క్ వచ్చేసి, అసలు మీ స్ట్రాటజిస్ట్గా మీరు ఎలా ముందుకెళ్తారన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్క పార్టీకి ఒక స్ట్రాటజిస్ట్ ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి పీకే కావచ్చు, అలాగే టీడీపీ పార్టీకి ఇంకొకరు, వాళ్ళ పేరు అయితే బయటకి చెప్పలేదు, బట్ వాళ్ళ పార్టీకి కూడా ఒక స్ట్రాటజిస్ట్ ఉన్నారు. మొన్నటి వరకు కేసీఆర్ పార్టీకి కూడా పీకే పనిచేశాడని చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో స్ట్రాటజిస్ట్ ఎందుకు అవసరం నాకు అనుకోవచ్చు. ఖచ్చితంగా స్ట్రాటజిస్ట్ ఉండాలి సార్. ఎందుకంటే వాళ్ళు చేసే జిమ్మిక్కులు మీరు చేయలేరు, వాళ్ళు వేసే ఎత్తులు మీరు వేయలేరు. అసలు వాళ్ళు మీ అంచనాలకు అందకుండా మిమ్మల్ని తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి స్ట్రాటజిస్టులు మీకు మీ పక్కన ఖచ్చితంగా ఉండాలి. లేదు నాకు ఏ స్ట్రాటజీస్ అక్కర్లేదు, నాకు సోషల్ మీడియాలో నేను ఏది ఫేక్ ప్రాపగాండా చేయను, లేకపోతే సోషల్ మీడియాలో నేను అమ్మనాబూతులు తిట్టించను, లేకపోతే సోషల్ మీడియాలో నేను ఫేక్ వీడియోలు క్రియేట్ చేయను, ఫేక్ పోస్టులు పెట్టను, ఇలాంటి వాగ్దానాలు లేకపోతే ఇలాంటి మాటలు చెప్తే జనాలు కూడా ఎవరు నమ్మరు. ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ మీద, లేకపోతే ఆపోజిట్ ఫ్యామిలీ వాళ్ళ మీద, లేకపోతే ఆపోజిట్ పార్టీ మీద అమ్మనాబూతులు తిట్టే స్ట్రాటజిస్ట్ ఉండాలి, అమ్మనాబూతులు పోస్టులు పెట్టించే స్ట్రాటజిస్ట్ ఉండాలి, కామెంట్లు పెట్టించే స్ట్రాటజిస్ట్ ఉండాలి. ఇలా రకరకాలుగా ఆపోజిట్ పర్సన్ని ఇబ్బందులు, వాళ్ళ ఫ్యామిలీని రోడ్డుకు లాగే స్ట్రాటజిస్టులు ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. అలాంటి స్ట్రాటజిస్టులు మీరు ఎంకరేజ్ చేయకపోతే అది ఎలా మీ పార్టీ ముందుకెళ్తుందో తెలియని పరిస్థితి. ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో ఇన్ని సవాళ్ళు ఉన్నాయి, 1, 2, 3, 4, 5 సవాళ్ళు ఉన్నాయి. ఈ 5 సవాళ్ళలో మీరు ఎలా ఆ సవాళ్ళని అధిగమించి మీ పార్టీని ముందుకు తీసుకొస్తారు, లేకపోతే ముందుకు తీసుకెళ్తారు అన్నది కూడా క్వశ్చన్ మార్క్. సో నాకు తెలిసి జేడీ లక్ష్మీనారాయణ గారికి ఒకటే రిక్వెస్ట్. సో మీ పార్టీ మీరు ప్రకటించిన తర్వాత నిజంగా మాలాంటి ఎంతోమంది యువకులకు అదొక మంచి ప్లాట్ఫామ్లానే భావిస్తున్నాం. అంటే రాజకీయాల్లోకి రావాలనుకుంటే మంచి ప్లాట్ఫామ్లానే భావిస్తున్నాం. బట్ దాన్ని ఎంతవరకు సక్సెస్ చేయగలరు అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం, జేపీ గారు, జయప్రకాష్ నారాయణ గారు ఎంత మంచి విద్యావంతులు, ఎంత మంచి మేధావి, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తులనే పక్కన పెట్టేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మోస్ట్ పవర్ఫుల్ వెపన్ లాంటి వ్యక్తి ఆయన. అలాంటి వెపన్ లాంటి వ్యక్తి మాయావతి గారితో కలిసి ఇక్కడ
బలహీన వర్గాలకు వాళ్ళ కొరకు ఇక్కడ పార్టీలో చేరి ఇక్కడ పార్టీ పగ్గాలు చేపట్టి ముందుకు వస్తే ఆయన కూడా ఓడించారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది మంచి విద్యావంతులనే పక్కన పెట్టారు మన జనాలు. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ రాజకీయాలలో మీరు విద్యావంతులను తీసుకొచ్చి ఎలా సక్సెస్ అవుతారన్నది కూడా క్వశ్చన్ మార్క్. చూద్దాం మరి మీలాంటి వ్యక్తులు రాజకీయాల్ని మార్చాలని అయితే మాలాంటి వ్యక్తులు భావిస్తున్నారు. సో ఇలాంటి రాజకీయాల్ని మీరు మారుస్తారని కూడా ఆశిస్తున్నాను. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని అంటే జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టిన ఈ పార్టీపై, ఆయన వెళ్ళబోతున్న దారిపై, అలాగే ఆయన తీసుకోబోతున్న స్టాండ్పై మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.